హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. సాంప్రదాయ వంటకాల్లో చెక్కలు అగ్రతాంబూలానికే వస్తాయి. మరి ఈ చెక్కల్ని మరింత రుచిగా, మరింత హెల్తీగా రాగి పిండితో ఎప్పుడైనా చేశారా? అయితే నేను చూపిస్తారండి. ముందుగా కాస్త పెసరపప్పుని వేడి వేడి నీళ్లు పోసి నాననివ్వండి. ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల 10 నిమిషాల్లో పప్పు నానిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అరకప్పు పుట్నాలు, అరకప్పు శనగపిండి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలాగా. ఇప్పుడు దీనిని పిండి జల్లెడలో వేసి జల్లించి తీసుకోండి. ఇలా చివరగా వచ్చిన బరగ్గా ఉండే నూకని పడేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యపు పిండి, 3 కప్పుల రాగి పిండి, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 స్పూన్ ఇంగువ, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసి అంతా కలిసేలా ఓసారి బాగా కలపండి. ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యిని 3 టేబుల్ స్పూన్లు వేయండి. అంతా కలిసేలా ఇలా బాగా పిండిని మసాజ్ చేసుకుంటూ కలపండి. నమ్మండి, తినిన తర్వాత మీరే అంటారు, వావ్ ఎంత బాగున్నాయని. మళ్ళీ మళ్ళీ ఈ చెక్కల్నే ప్రిఫర్ చేస్తారు. ఇలా పిండి నొక్కితే ముద్ద కట్టాలి. ఇంత బాగా కలపాలి. ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కాస్త కరివేపాకు, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసి మరోసారి అంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇందులో బాగా మరగపెట్టిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కాస్త చెయ్యి కాలుతున్నా భరిస్తూ ఇలా గబగబా పిండిని కలిపి సిద్ధం చేసుకోండి. దీనికి వేడి నీళ్ళు మాత్రమే పోయాలి, లేదంటే పిండి చెక్క చేయడానికి అస్సలు రాదు. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కాస్త పిండిని తీసుకొని ఇలా చపాతీ పీట పైన ఏ పొడి పిండి, నూనె ఏం రాయనవసరం లేకుండానే ఇలా చక్కగా చెక్కల్ని చపాతీ కర్రతో వత్తుకోవచ్చు. ఇదంతా మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇలా పర్ఫెక్ట్గా చెక్కలు వస్తాయి. ఈ మంద ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ చేసి సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒకదాని వెనుక ఒకటి కళాయికి సరిపడేన్ని వేసి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా వేయించండి. రాగి పిండి వల్ల వేగిందా లేదా అనేది తెలియకపోవచ్చు, అందుకని ఇలా బుడగలన్నీ ఆగిపోయాక వేగినట్లు గుర్తు. ఇలా అన్నీ వేయించుకోవాలి. ఇంకో వాయ వేసినప్పుడు కూడా నూనె మరీ వేడిగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి మీడియం హీట్లోకి వచ్చాక మళ్ళీ సేమ్ ప్రాసెస్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా చెక్కలు అన్నీ వేయించుకుంటే కరకరా అంటూ హెల్తీగా రాగి పిండి చెక్కలు రెడీ. ఇలాంటి ఎంతో రుచికరమైన హెల్తీ అయిన వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.